నమస్కారం ప్రజలారా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా చల్లగా మజ్జిగ తాగినారా? మనం గెలిచింది మజ్జిగ. అంతకన్నా మజ్జిగ అయితే కొన్ని నీళ్ళు ఎక్కువ పడతాయి, లస్సీ అయితే మనం చక్కగా చేసి ఇలేము. మన పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నాయి కాబట్టి సరే, ఏదో ఎండకు వచ్చినారో. ఇప్పుడు మనం అత్యవసరంగా అంటే ఎండగడ ప్రెస్ మీట్ దేనికి పెట్టినాడు అంటే, మరి మన బొత్స సత్యనారాయణ గారు మరి తండ్రి లాంటి వ్యక్తి, అదేవిధంగా మరి ఎన్నికల సమయంలో మరి ఏ విధంగా అన్నకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. మరి ఈ వయసులో ఆయన ఏడ్చడం పైన చాలామంది చాలా రకాలుగా వివిధ మాధ్యమాల్లో విశ్లేషణలు చేస్తా మరి బొత్స సత్యనారాయణ గారికి సంఘీభావమా లేకుంటే ఏమంటారు కదన్నా, సరే ఏదో ఒక భావం తెలియజేస్తున్నారు. సరే, మనం కూడా విశ్లేషణ చేయాలి. మరి లేట్ అయిపోయింది. ఎప్పుడు నిన్న సాయంత్రం ఎప్పుడో ఏడ్చినాడే, ఇప్పుడు దాకా మరి నువ్వు దేనికి విశ్లేషణ చేయలేదు అంటే, ఎండగిన బయట పరిస్థితులు బాగా లేవు. బయటికి పోయి ఏదన్నా 10 మందిని కనుక్కోవాలా, పెద్దవాళ్ళన్నా కూడా వడదెబ్బ తగులుతుంది. కాబట్టి మనం సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత మనం కూడా వివరణ ఇచ్చేటువంటి కార్యక్రమమే ఇది. ఇకపోతే మరి మన బొత్స సత్యనారాయణ గారు ఏడ్చడం అంటే, మరి ఈ వయసులో ఆయనకి ఎందుకు ఏడ్చాల్సి వచ్చిందో మరి అర్థం కాల. మరి ఇటీవల ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఏడ్చినట్టే మనకు తెలియలా. మరి ముందుగా ఇక్కడికి వచ్చిన మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బొత్స గారు కన్నీళ్ళు పెట్టుకున్నా కూడా 4 మైకులే ఉన్నాయి, అమ్మ ఎడు చూచే 10-12 ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఏడ్చడం పైన మనం మాట్లాడుకుంటే, మరి దివంగత నేత, మహానేత, మరి పంచకట్టులో దిట్టయినటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి గతంలో బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏంది వ్యవహారం అనేది మనం ఒకసారి విశ్లేషణ కనుక చేసినట్టయితే, సాక్షాత్తు అసెంబ్లీలో విజయమ్మ ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, మరి జగన్ గారిని ఉద్దేశించి ఆ రోజుల్లో మన అన్నను ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడని నేనే వీడియో లేసి చూపిమని, నేను మామూలుగా రోజు వీడియో లేసే చూపించేవాడిని. కానీ ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయ్యే తిరుగుతున్నాయి ఇప్పుడు. గతంలో రాజశేఖర రెడ్డి గారు విస్కీ తాగడు, బ్రాందీ లేకుంటే నిద్రపోడంట అని చెప్పి ఆయనే మాట్లాడినాడు. మరి అదేవిధంగా మరి ఆయన చావుకి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి మాట్లాడినాడు. సాక్షాత్తు అసెంబ్లీలో విజయమ్మ గారిని దూషించి విజయమ్మ గారితో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు. మరి ఆ తరువాత మళ్ళా మన జగనన్న దగ్గరికి వచ్చినాడు. మళ్ళీ జగనన్న దగ్గరికి వచ్చిన క్రమంలో మళ్ళా ఏ విధంగా పార్టీలో మరి జగనన్న ముందుకు లేపుకొనిపోయినాడు, మరి ఏ విధంగా తోసుకొని పోయి మరి మంత్రి పదవి ఇచ్చి ఆ విధంగా ఇచ్చేసాడు. ఆ తరువాత సిద్ధం సభలు పెట్టాం అంటే, మనుషులు రాకన్నా గ్రీన్ మ్యాట్లు వేసుకొని సిద్ధం సభలు పెట్టి తండ్రి లాంటి వాడు అన్నాడు. అంటే తండ్రిని దూషించినా వీడు తాగుబోతాడన్నా, లేదు తండ్రి యొక్క అదే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సంఘటనా స్థలానికి చేరుకోలేదు, మరి పావురాలగుట్లో కలిసిపోయినాడు పోయినప్పుడు మరి ఎవరిదేందో అని చెప్పి అడిగి చూడాలి కదా, నువ్వు పోలా. కరెక్ట్గా మాట్లాడినాడు. నాకేం సార్ కరెక్ట్గానే ఉన్నది, ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ రోజు చేసినాడు అటువంటి వ్యాఖ్యలు, మరి ఈరోజు దేనికి ఏడ్చినాడు అనేది నా పాయింట్ కూడా. అదేవిధంగా చూసుకుంటే ఆయన మద్యం తాగుతాడా, మద్యం తాగడా, దాని మీద దాని మీద డిబేట్ పెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీలో జగన్ ఎటువంటి వాడో నీకు తెలీదా, జగన్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో నీకు తెలీదా అని ఆయన గట్టిగా విజయమ్మను కూడా నిలదీయటం జరిగింది. మరి ఇన్ని చేసినటువంటి బొత్స గారు ఆ రోజు ఏడ్చుకుంటా, మరి అదేవిధంగా సంతకాల సేకరణ జరుగుతూ ఉంటే ఒక పక్కన మరి అంటే మా నాన్న బిజీగానే ఉంటాడు ఏం హైదరాబాద్ నుంచి 3 గంటలు పడుతుందేమో ఆడికి ఇది పౌరాలు గుట్టకు పోయేదానికి. అయినా కూడా మనోడు ఇక్కడ తలపేపల సంతకాలు పెట్టి యుద్ధ ఏం ఆశామాషా పని. ఆ రోజుల్లోనే ఒక దృఢ సంకల్పంతో మనోడు బయటకు వచ్చి మీరు కావాలంటే చూడండి ఆడ అదేంది ఆ పార్థివ దేహాన్ని ఆడ పనబెట్టుంటే మనోడు ఒక చిక్కటి చిరునవ్వుతో వచ్చిన వాళ్ళందరినీ ఏ విధంగా పలకరించినారో మీరు అక్కడ పోయి సంతకం పెట్టండి అని చెప్తాడా. మరి ఎన్నెన్నో జరిగినాయి. కానీ ఈడ నా పాయింట్ ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు అయిన మాటలన్నీ మాట్లాడి, అనరాని మాటలన్నీ కూడా విజయమ్మ గారిని మాట్లాడి, చనిపోయిన రాజన్నను మాట్లాడి అన్నీ చేర్చే మరి ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నిందో ఏంది కథ అనేది పక్కన పెడితే, ఈరోజు దేనికి ఏడ్చాల్సి వచ్చింది? నీకు ఏమి బ్రహ్మాండంగానే చేసినాడు, ఏమి తక్కువేమి చేయలే అన్న, అన్ని రకాలుగా కూడా చేసినాడు. అయినప్పటికీ నీ నంగేడుపులు ఎవరు నమ్మేటువంటి ప్రయత్నంలో నమ్మరు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు. మరి అదేవిధంగా చూసుకుంటే ఆ రోజుల్లో
అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన మాటలకు మన తల్లి లాంటి విజయమ్మ గారు ఏడ్చినారు. అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గాంధీ భవన్లో నువ్వు మాట్లాడినటువంటి మాటలకు మన షర్మిలమ్మ ఏడ్చింది. ఈరోజు నువ్వు ఏడుచున్నావు. ఆ గతి నీకు పట్టింది. గతంలో వాళ్ళు ఏడ్చినారు, ఇప్పుడు నువ్వు ఏడుచున్నావు. అంతే తేడా, మార్పు ఏమి లేదు. మరి బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఏడిచినారు ఈ వయసులో? మరి బిడ్డలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, సంతోషంగా ఉన్నాడు. ఏదో పొద్దున్నే ఒక గోలి, మధ్యాహ్నం ఒక గోలి, రాత్రి 2గా వేసుకొని పడుకునేటువంటి రోజుల్లో ఎందుకు ఏడిచినాడని అనుకుంటారు కదా. మరి మన జగనన్న బెదిరించటం అనుకోండి, లేకంటే ఆయన చూసేటువంటి చూపుకే బొత్స సత్యనారాయణ భయపడి ఏడుపు రాకపోయినా పక్కనుండే వాడు ఏదో టిష్యూ ఇచ్చితే అని అట్లా తుడుచుకోవడం జరిగింది. ఈ బొచ్చిటాటి ఏడుపులు మనం ఎంతమందిని ఏడిపించుంటే ఈ స్థాయికి వచ్చామయ్యా. మనమే ఏడిచేది సిగ్గుమానం లేకుండా. మనల్ని ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. మనం ఏడిచే వాళ్ళం కాదు, మనం ఏడిపించే వాళ్ళం. మీరు ఆ విధంగా ఏడిసి మీ వయసుకు ఏదన్నా వండించుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.